ప్రకాశం న్యూస్ 12 టీవీ నుంచి ఈరోజు మనం ప్రకాశం డిస్టిక్ అద్దంకి నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు రాఘవరెడ్డి గారితో ముఖాముఖి. నమస్తే సార్. మీరు ఎన్నికల ప్రచారంలో ఎలాంటి హామీలు చేయాలని అనుకుంటున్నారు? ఇప్పుడు మీరు ఎన్నికల ప్రచారంలో ఎలా దూసుకెళ్తున్నారు? దానిపై మీ గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గానికి ఎన్నికల పరిశీలకునిగా నన్ను నియమించబడడం జరిగింది. సుమారుగా 23 రోజుల నుంచి ఇక్కడ ఉన్నటువంటి 5 మండలాలు, అద్దంకి పట్టణం, అన్ని ప్రాంతాలు తిరిగితే ఎక్కడ పోయినా జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి ముఖ్యమంత్రి కావాలి, రాజశేఖర రెడ్డి గారి పాలన మళ్ళీ రావాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారి వంటి నాయకునికి మనం ఓట్లు వేయాలి. 2014లో మోసపోయి అప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి చంద్రబాబు నాయుడుకు వెంబడున్నటువంటి వ్యక్తులు కూడా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలనే ఆలోచనలు ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ నేను 22 రోజుల నుంచి గ్రహించింది ఏంటంటే 2004 కావచ్చు, 2009 కావచ్చు, 2014 కావచ్చు. 2004లో అద్దంకిలో ఉన్నటువంటి 3 మండలాలు మార్టూరు నియోజకవర్గంలో ఉన్న రవిని గెలిపించారు, రాజశేఖర రెడ్డి గారిని గెలిపించారు. 2009లో బైఫర్కేట్ అయిన తర్వాత అద్దంకి నియోజకవర్గం అయిన తర్వాత కూడా మళ్ళీ రాజశేఖర రెడ్డి గారికి పట్టం కట్టి రవిని గెలిపించారు. 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటైన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో బీఫామ్ ఇచ్చినటువంటి రవికి మళ్ళీ ఈ ప్రజలు రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి పట్టం కట్టారు. అంటే ఈ ఆలోచన చూస్తే, ఈ ప్రజల యొక్క మనోభావాలు చూస్తే ఖచ్చితంగా 2019 11వ తారీఖు జరిగేటటువంటి ఎన్నికల్లో బ్రహ్మాండమైన మెజార్టీతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా అసెంబ్లీ అభ్యర్థి అయినటువంటి గరిటయ్య గారికి, పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి నందిగమ సురేష్ గారికి ఓట్లు వేయాలనేటువంటి ఆలోచన ఈ ప్రజలలో కనబడ్డది. ఇక్కడ మేము ప్రచారంలోకి పోతే ఏ గ్రామానికి పోయినా రవి చేస్తున్నటువంటి అరాచకత్వాలు, రవి చేస్తున్నటువంటి డబ్బు తోటి ఏది గెలవాలనేటువంటి ప్రయత్నాలను సూటిగా వాళ్ళ ముఖం మీద చెప్పేటటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఏ గ్రామానికి పోయినా, ఏ పల్లెకు పోయినా, ఏ గడపకు పోయినా రాజశేఖర రెడ్డి గారు లాంటి రాజ్యం రావాలన్నా జగన్మోహన్ రెడ్డి గారితో సాధ్యమైనటువంటి స్పష్టమైన నిర్ణయంతో ప్రజల్లో పుట్ట ఉన్నటువంటి మాట స్పష్టంగా కనబడతా ఉంది. ఎందుకంటే దీనికి కారణం రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాల 100 రోజులు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు ఆయన మేనిఫెస్టోలో మేనిఫెస్టోలో పెట్టని కూడా ఇంప్లిమెంట్ చేసినటువంటి వ్యక్తి డాక్టర్ స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు. అంటే ఒక మాట, ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి వల్లే గొట్టిపాటి రవి గారు ఇన్నిసార్లు గెలిచారని మీరు అభిప్రాయం పడుతున్నారు? 100% గొట్టిపాటి రవి అనేటువంటి వ్యక్తి 2004లో రాజశేఖర రెడ్డి గారు బీఫామ్ ఇస్తేనే గెలిచిండు. 2009లో 6 నెలల ముందే బైఫర్కేట్ అయిన తర్వాత, అద్దంకి నియోజకవర్గం అయిన తర్వాత 6 నెలల ముందే టికెట్ డిక్లేర్ చేసి గొట్టిపాటి రవిని గెలిపించిండు. 2014లో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద, ఫ్యాన్ గుర్తు మీద గెలిపించిండు. ఇంకోటి ఏంది విచిత్రం ఏంటంటే గొట్టిపాటి రవి ఎంగిలి కూడుకు ఆశపడి అమ్ముడు పోయి ఆయన మైన్స్ ఉన్నటువంటి వాటిని కాపాడుకోవడానికి 100 కోట్లకు అమ్ముడు పోయినటువంటి వ్యక్తి మళ్ళీ ఇవాళ ప్రజల లోపలికి వస్తుంటే ప్రజలు ఆదరించే పరిస్థితులు లేరు, చీకొట్టే పరిస్థితులు ఉన్నారు. అయినా గొట్టిపాటి రవి ఇవాళ ఏం చేస్తుండంటే సామాన్యులకు, కార్యకర్తలకు, వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి ముఖ్య నాయకులకు ఒక మెసేజ్ పంపే ప్రయత్నం చేస్తుంది. నేను గెలిచిన తర్వాత కూడా ప్రభుత్వం అయితే జగన్మోహన్ రెడ్డి గారిదే వస్తుంది, నేను గెలిచిన తర్వాత కూడా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకే వస్తా అనేటటువంటి దుర్మార్గపు ప్రచారం కూడా చేస్తుండు. నేను మీ టీవీ ఛానల్ ద్వారా, మీ యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను ఒకటే చెప్పదలుచుకున్నా, అద్దంకి ప్రజలు జాగ్రత్తగా ఉండండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటు సూర్యుడు అటు మొలిచినా, 100 ఆరైనా 6 100 ఇటువంటి తల్లి పాలు దాగి తల్లి రొమ్మిదనేటటువంటి వ్యక్తులను జగన్మోహన్ రెడ్డి గారి దరిదాపులకు కూడా రానియడు. ఇది మీరు గ్రహించాలని చెప్పి నేను అద్దంకి ప్రజలతోటి విన్నపించుకుంటా ఉన్నాను. అంటే మైనింగ్ల కోసం రేపు వైఎస్ఆర్సీపీ వస్తే మళ్ళీ రావాలని చెప్పి అనుకుంటున్నారు. మైనింగ్సే కాదు, దుర్మార్గమైనటువంటి ఆలోచన. ఎప్పుడైతే ఈ 22 రోజుల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం స్టార్ట్ అయిందో
ఈ అద్దంకి అడ్డ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి అడ్డగా ఉంటుంది, అండగా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజలు రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని వదిలిపెట్టే పరిస్థితి లేదు. నేను మొట్టమొదటిసారి ఆ కుటుంబాన్ని వదిలిపెట్టి వేరే పార్టీ ద్వారా వస్తున్నా, నాకు ఓట్లేసే పరిస్థితి లేదు, నేను ఓటమి భయం నాకు వచ్చింది, నా వెన్నులో వణుకు స్టార్ట్ అయింది అన్న తర్వాతనే నేను మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకు వ్యవస్థ గెలిచిన తర్వాత దౌర్భాగ్యమైనటువంటి మాటలు, దుర్మార్గమైనటువంటి ఆలోచన ప్రజల్లో కల్పించే ప్రయత్నం చేస్తుండు. తస్మా జాగ్రత్త. గొట్టిపాటి రవి అనేటటువంటి వ్యక్తిని ఎట్టి పరిస్థితుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి తీసుకునే ప్రసక్తే లేదనేది నేను మీ ద్వారా అద్దంకి ప్రజలకు తెలియజేసుకుంటా ఉన్నాను. అంటే ఓట్ల కోసమే ఈ డ్రామా ఆడుతున్నారని మీరు అంటున్నారు. ఓటమి భయం, అదే ఓటమి భయమే ప్లస్ ఓట్ల కోసం అని మీరు చూస్తూ ఉండండి. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఏం చేసిండో అందరికీ ఎరక. 600 అబద్ధాలతోటి ప్రభుత్వంలోకి వచ్చిండు. ఆ అబద్ధాల పునాదుల మీదనే 5 సంవత్సరాలు కాలం గడిపిండు. ఇప్పుడు మళ్ళా కొత్త అబద్ధాలకు ప్రారంభించిండు. ఎట్టి పరిస్థితిలో కూడా చంద్రబాబు నాయుడు నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు. అక్కడ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. నేను ప్రభుత్వం పేరు చెప్పి పెట్టి ఓట్లకు అడిగే పరిస్థితి లేదు. నేను గెలిచిన పార్టీలో ఉండకుండా ఎంగిలి కూడు కాసపడి వేరే పార్టీలకు పోతే ఇవాళ నేను 100 కోట్లు ఖర్చు పెట్టినా ప్రజలు నమ్మే పరిస్థితి లేరు కనుక ఒక్కసారి నన్ను గెలిపియండి, నేను మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకు పోతానటువంటి అభద్రతాభావంతో చెప్తున్నటువంటి మాటలు అవి. ఆ పార్టీ కోసం అని చెప్పి అలా వాళ్ళ డబ్బులు దాచిపెట్టుకోవడానికి దానికోసం ఇలా ప్రయత్నం చేస్తుండు. ఇంకోటి, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు ఒకటే పరిస్థితి ఉంది. జిల్లాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఒకటే ఒక స్లోగన్ కనబడతా ఉంది. రావాలి జగన్, కావాలి జగన్. జగన్మోహన్ రెడ్డి గారు 9 సంవత్సరాలు, స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు స్వర్గస్థులైన తర్వాత 9 సంవత్సరాలలో 7.5 సంవత్సరాలు ప్రజలలో ఉన్నటువంటి మనిషి. అది ప్రత్యేక హోదా ఉద్యమాలు కావచ్చు, ప్రత్యేక రాష్ట్ర సమైక్యాంధ్రప్రదేశ్ ఉద్యమం కావచ్చు, అట్నే నిరాహార దీక్షలు కావచ్చు, యువబేరీలు కావచ్చు, ఢిల్లీలో ధర్నాలు కావచ్చు, 5 మంది ఎంపీలను రాజీనామా చేయించడం కావచ్చు, ప్రతి విషయంలో ప్రపంచ చరిత్రలో, భారతదేశ చరిత్రలో చేయనటువంటి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేసి 14 నెలలు పాదయాత్ర చేసిన తర్వాత ఏ కులానికి ఏం కావాలి, ఏ మతానికి ఏం కావాలి, ఏ ప్రాంతానికి ఏం కావాలి, ఏ కార్పొరేషన్కి ఏం చేయాలి, ప్రతి విషయంలో ఒక స్పష్టత వచ్చింది. ఆయన ఏదో ఏసీ రూమ్లో కూర్చొని ప్రతిపక్ష నాయకునిగా లేడు. చివరకు 23 మంది ఎమ్మెల్యేలను, 3 ఎంపీలను తీసుకున్న తర్వాత కూడా ఎక్కడ కూడా అభద్రతాభావానికి లోను కాకుండా ధైర్యంగా, మొక్కువోని ధైర్యంగా ముందుకు పోయి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలలో ఉన్నందుకే ఇవాళ ఈ వేవ్ కనబడతా ఉంది. ఖచ్చితంగా అన్ని జిల్లాలలో, ఆల్మోస్ట్ అన్ని జిల్లాలలో కూడా సుమారుగా 70 నుంచి 80% ఓట్లు మనకు వచ్చేటటువంటి పరిస్థితి కనబడుతుంది. కనుకనే ఇవాళ గొట్టిపాటి రవి లాంటి వాళ్ళు డబ్బులతోటి కొందామా, లేకపోతే అబద్ధాలాడి మళ్ళీ గెలిచిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకు పోదామని ప్రచారం పెడదామా అనేటటువంటి భయభ్రాంతులల్లా అభద్రతాభావంతో ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుల పరిస్థితి చూస్తుంటే అర్థమవుతూ ఉంది. ఇప్పుడు ఎన్నికల ప్రచారం నిర్వహించిన తర్వాత, మీరు వచ్చిన తర్వాత ఎలా జరిగింది ఇక్కడ? సుమారుగా ఇప్పుడు 22 రోజులు అవుతుంది నేను వచ్చి. అన్ని బూత్ కమిటీల మీటింగులు పెట్టినాం. ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు, ఎందుకంటే ఇక్కడ జరిగినటువంటి కార్యక్రమం మాకున్నటువంటి ఎమ్మెల్యే శాసనసభ్యుడు సీనియర్ మోస్ట్ నాయకుడు, 4 పర్యాయాలు శాసనసభ్యునిగా, ఒకసారి సమితి ప్రెసిడెంట్గా, రవిని గెలిపించడం లోపల 2009లో 2014లో ప్రముఖ పాత్ర వహించినటువంటి వ్యక్తిగా అనేక సంబంధాలు ఉన్నాయి ఆయనకు. అయితే ఇక్కడ మా దగ్గర క్రౌడ్ ఎక్కువైపోయింది. గొట్టిపాటి రవి అప్పుడు ఆయన ఎంబడి పార్టీలోకి తీసుకున్నప్పుడు కొందరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మన ఫ్యాన్ గుర్తు మీదే గెలిచిండు కనుక ఎందుకు వదిలిపెట్టాలి, ఆయనతోటి మనం ప్రభుత్వంలో పని చేయించుకోవాలని పోయినటువంటి వ్యక్తులు మళ్ళీ రిటర్న్ రావడం. ఒరిజినల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరెక్కడ పోయినా మేము జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం మేము ఉంటామని చెప్పి ఉన్నటువంటి వ్యక్తులు ఉండడం, దానికి తోడుగా అనుభవజ్ఞుడైనటువంటి గరిటయ్య గారికి సంబంధించినటువంటి వ్యక్తులు ఉండడం, ఈ ముగ్గురిని కూడా మేము కోఆర్డినేట్ చేసుకొని ముందుకు తీసుకుపోతున్నాం కనుక ఏ గ్రామంలో పోయినా ఎక్కడ పోయినా వైఎస్ఆర్ జెండాకు బ్రహ్మరథం పడుతున్నారు తప్ప వేరే విషయం లేదు. ఇప్పుడు రేపు గొట్టిపాటి రవి గారు గెలిస్తే మళ్ళీ మీ పార్టీలోకి తీసుకునే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? సమస్యనే లేదు. గొట్టిపాటి రవి లాంటి తల్లిపాలు దాగి తల్లి రొమ్ముదనేటటువంటి వ్యక్తులను జగన్మోహన్ రెడ్డి గారి దరిదాపులకు కాదు, గేట్ లోపలి కూడా రానియాడు. ఇది నేను ఈ జిల్లా నియోజకవర్గ ప్రజలకు నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు మీరు నవరత్నాలు 9 ఇచ్చారు, వాటి గురించి మీరు మొత్తం చేస్తారని మీకు భరోసా ఉందా? స్పష్టంగా నవరత్నాల లోపల ఏముంది, మహిళలకు ఏదైతే డ్వాక్రా మహిళలు ఉన్నారో వాళ్ళు ఈ 5 సంవత్సరాల లోపల బాధపడ్డ విషయం చెప్పకున్నా పర్వాలేదు, అబద్ధం ఆడిండు, అబద్ధాన్ని ఫుల్ఫిల్ చేయలేడు, ఇప్పటికి కూడా అబద్ధం ఆడే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు.
నవరత్నాల లోపట మొట్టమొదట అక్కా చెల్లెళ్ళకి ఇచ్చేటటువంటి వాగ్దానం అది. ఒకటి చెప్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. నవరత్నాల లోపట మీరు 2019 11 ఏప్రిల్ వరకు మీకు ఎన్నైతే అప్పులు ఉన్నాయి, మీరే బకాయిలు ఉన్నాయో వాటన్నిటినీ ఒక్క సంవత్సరం లోపట, అది 60,000 ఉండొచ్చు, 70,000 ఉండొచ్చు, 1,00,000 ఉండొచ్చు, 2 లక్షలు ఉండొచ్చు, 3 లక్షలు ఉండొచ్చు, ఏ గ్రూపుకు ఉన్నటువంటి లోన్లు ఏవైతున్నాయో అవి సంవత్సరం లోపట 4 విడతలుగా, చెక్కుల రూపకం కాదు, 4 విడతలుగా వాళ్ళ చేతికి ఇస్తామనేది నవరత్నాల లోపల ఒక భాగం. మీ పిల్లలను స్కూల్కు పంపండి, ఎల్కేజీ నుంచి పీజీ వరకు మీరు స్కూల్కు పంపినందుకు ఉచితంగా బ్రహ్మాండమైన స్కూళ్ళల్లో మీ పిల్లలను చదివించేటటువంటి మాట. పిల్లలను చదివించేటప్పుడు సంవత్సరానికి కొంత ఖర్చు అవుతుంది. మీరు ఇబ్బంది పడుతుంటారు, మీకు జ్వరం వచ్చో ఏదో వచ్చి మీరు ఊళ్ళలో పని చేయలేని పరిస్థితి ఉంటుంది. మీకు ఇబ్బంది కావద్దని చెప్పి ఏ విద్యార్థిని అయితే మీరు పంపిస్తారో ఒక విద్యార్థికి ఆ తల్లిదండ్రులకు డైరెక్ట్గా సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తాడనేటువంటి మాట. ఒకవేళ పై చదువులకు పోతే 10th వరకు ఒక రకంగా ఉంటుంది, ఇంటర్మీడియట్, డిగ్రీ కానీ, ఇంజనీరింగ్ కానీ, డాక్టర్ కానీ చదివేటానికి కొంత వేరే పట్టణాలకు పోయి చదివేటటువంటి పరిస్థితి ఉంటుంది. వాళ్లకు సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తాడనేటువంటి మాట నవరత్నాల్లో స్పష్టంగా ఉంది. రైతుల విషయంలో కావచ్చు, ప్రతి మే నెలలో, ఇప్పుడు మేలో రిజల్ట్ వస్తే మే ఎండింగ్ లోపల ముఖ్యమంత్రి అయిన 10-15 రోజుల లోపలనే ప్రతి రైతుకు 12,500 రూపాయలు పెట్టుబడికి ఇచ్చేటటువంటి పరిస్థితి. వాళ్ళకు సంవత్సరానికి లక్షల రూపాయలు, వాళ్ళకు 70 నుంచి 75,000 రూపాయలు ప్రతి సంవత్సరము 4 దఫాలకు ఇచ్చేటటువంటి పరిస్థితి. మీరు ఏ ఆరోగ్యశ్రీ 1,000 రూపాయల లోపల ఉంటేనే మీరు సొంతంగా ఖర్చు పెట్టుకోవాలి, ఆరోగ్యశ్రీ వర్తించదు. 1,000 రూపాయలు దాటితే భారతదేశంలో మీరు ఎక్కడ పోయి ఆరోగ్యశ్రీ కార్డు అక్కడ పడేసినా మీకు 1,000 రూపాయలు దాటిందంటే ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది అనేటటువంటి మహోన్నతమైనటువంటి పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి గారు పోతా ఉన్నారు. ప్రతి విషయంలో చూడండి, మీరు ఆరోగ్యశ్రీ విషయం కావచ్చు, 108 కావచ్చు, 104 కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ అనేటువంటి పరిస్థితి రాదప్పుడు. ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఉచితంగా విద్యని చెప్పే పరిస్థితి వచ్చినప్పుడు బ్రహ్మాండంగా ముందుకు పోవాలనేటటువంటి ఆలోచన. 139 కులాలుగా ఉన్నటువంటి బీసీ సోదరులకు వాళ్ళందరికీ కూడా 139 కార్పొరేషన్లు పెట్టాలనేటువంటి ఆలోచన ఉంది. ఆ పద్ధతిలో ముందుకు పోతున్నాడు. ఇప్పుడు శ్రీకాకుళంలో నిన్ననే మాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. శ్రీకాకుళంలో 139కి కలిసి 1,00,000 మంది జనాభా ఉన్నటువంటి ఇంకో కులం కూడా ఉన్నది శ్రీకాకుళం జిల్లాలో, శ్రీకాకుళం పట్టణంలోనే మాట. దానికి కూడా కార్పొరేషన్ పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వస్తారు. అది ముందుకు తీసుకునే ప్రయత్నం చేస్తాం. జలయజ్ఞం అంటేనే కనబడేది జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబం, రాజశేఖర రెడ్డి గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు 86 ప్రాజెక్టులు ప్రారంభించినటువంటి వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. 36 ప్రాజెక్టులు తెలంగాణలో ప్రారంభిస్తే సుమారుగా 50 ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్లో పెట్టినటువంటి మాట. ఇవాళ చంద్రబాబు నాయుడుగా పెద్ద గొప్పలు చెప్పుకుంటూ ఉంటున్నాడు. జాతీయ హోదా ఉన్నటువంటి పోలవరాన్ని ఇవాళ కంప్లీట్ చేయనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు ఆ విధంగా కాదు. జాతీయ హోదా లేకున్నా ఆంధ్రప్రదేశ్లో ఉన్న బడ్జెట్లో 86 ప్రాజెక్టులు ప్రారంభించిన పరిస్థితుల్లో కూడా పోలవరానికి 5,600 కోట్లు ఇచ్చి కుడి ఎడమ కాలువలను 80 నుంచి 90% కాలువలు దోపించినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ప్రజలకందరికీ తెలుసు. ఎక్కడైనా ముఖ్యమంత్రులు ఉంటారు, మేనిఫెస్టో ఉంటుంది, కొన్ని 1-2 అబద్ధాలు కూడా ఆడే ప్రయత్నం చేస్తారు ప్రభుత్వంలో రానికి. ఆ అబద్ధం ఆడింది కూడా సరిదిద్దుకొని ముందుకు పోవాలనే ఆలోచన చేస్తారు తప్ప 600 అబద్ధాలు ఆడి 5 సంవత్సరాలు అదే అబద్ధాల పునాదుల మీద ముందుకొచ్చి 87,500 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పి కోటయ్య కమిటీ అని వేసి 24,000కు కుదించి దాన్ని 17,000 ఇస్తా అని చెప్పి 17,000లో 12,000 మాత్రమే ఇచ్చి ఇవాళ ఎన్నికలు వస్తున్నాయి కనుక మీ అందరికీ 10,000 రూపాయలు మీ రుణమాఫీ మొత్తం అయిపోతున్నటువంటి అబద్ధాల పుట్ట చంద్రబాబు నాయుడు గారు. ఇది గ్రహిస్తున్నారు. మీరు పసుపు కుంకుమ ఇచ్చినా, మీరు రైతులకు రైతు బంధు ఇచ్చినా, మీరు ఎన్ని కార్యక్రమాలు చేసినా నీవు అబద్ధాల వల్లనే నువ్వు ముఖ్యమంత్రి అయినవు, అబద్ధాల పునాదుల మీదనే 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కొనసాగినవు. ఇవాళ ఎన్నికలు వచ్చినాయి కనుక 3 నెలల ముందే అబద్ధాలు ప్రారంభించినవు. తస్మా జాగ్రత్త, నీకు ఓటేసే ప్రసక్తి లేదు. రావాలి జగన్, కావాలి జగన్ అనేటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలల్లో 70 నుంచి 70% ప్రజలు అదే ధోరణిలో ఉన్నారు, అదే లైన్లో ఉన్నారు. రేపు 11వ తారీఖు నాడు ఆ తీర్పు కూడా ఇస్తారనే నమ్మకం మాకు పూర్తిగా ఉంది. టీడీపీ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. అంటే ఇప్పుడు కేసీఆర్ గారు ప్లస్ బీజేపీ మీరు ఉమ్మడిగా ఉన్నారని చెప్పి అంటున్నారు. దానిపై మీ అభిప్రాయం ఎలా? అసలు తెలుగుదేశం పార్టీకి అర్హత ఎక్కడిది? టీఆర్ఎస్తో 2009లో పొత్తు పెట్టుకున్నటువంటి దౌర్భాగ్యుడవాడు చంద్రబాబు నాయుడు. 2004 కంటే ముందు 1999లో బీజేపీతో పొత్తు పెట్టుకున్న దౌర్భాగ్యుడవాడు చంద్రబాబు నాయుడు. 2014లో తగునాం అని చెప్పి పవన్ కళ్యాణ్ తోటి చంద్రబాబు నాయుడు భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నటువంటి దౌర్భాగ్యుడవాడు
చంద్రబాబు నాయుడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిన 10 సంవత్సరాలలో ఏ రోజు కూడా పొత్తుల గురించి కానీ లోపాయికారి అంగీకారం గురించి ఆలోచించేటువంటి పార్టీ కాదు. త్యాగాల పునాదుల మీద పుట్టినటువంటి పార్టీది. విజయమ్మ గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, 2009-10 లోపటినే సోనియా గాంధీ వల్ల వచ్చినటువంటి పార్టీ పదవులను ఎడమకాలి చిటకన వేలు గోరుతో సమానంగా వాళ్ళ ముఖం మీద కొట్టి ఆవిర్భవించినటువంటి పార్టీ. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి మోడీతోటి పొత్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు, కేసీఆర్ తోటి పొత్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎంత దుర్మార్గమైనటువంటి ఆలోచన అంటే చంద్రబాబు నాయుడు గారిది, ఎంత క్రిమినల్ మైండ్ అంటే మీరు ఆలోచన చేయాలి. ఇలా ప్రజలందరూ ఆలోచన చేయాలి, ముఖ్యంగా అద్దంకి ప్రజలు కూడా ఆలోచన చేయాలి. హరికృష్ణ గారు చనిపోతే పరామర్శించడానికి పోయి అక్కడ కేటీఆర్ దగ్గర రాజకీయ మాటలు మాట్లాడినటువంటి వ్యక్తి వాళ్ళు లాతు కొడితే ఇవాళ నువ్వు మహాకూటమని పెట్టి 13 సీట్లు పెట్టి నీ మేనగోడలు పెట్టి చిత్తున ఓడిపోయి ఇద్దరు గెలిస్తే ఇద్దరిలో ఆయన టీడీపీ నుంచి కాంగ్రెస్ టీఆర్ఎస్కి పోయే పరిస్థితులలో ఇవాళ 40 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి మూర్ఖుడిని కానీ చెప్తా ఉంటావు. అనుభవం ఉందని చెప్పేటటువంటి వ్యక్తివి ఇవాళ తెలంగాణలో నువ్వు నిలబడలేని దౌర్భాగ్య పరిస్థితి. ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి? జాతీయ పార్టీ, జాతీయ ప్రధాన కార్యదర్శి అంటే ఆయన పప్పు. ఎక్కడ పోయింది నీ జాతీయ పార్టీ? ఎందుకు నిలబెట్టే తెలంగాణలో ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము మొదటి నుంచి ఒకటే, మా ప్రతిపక్ష హోదా మాకు ఆంధ్రప్రదేశ్లో వచ్చింది. ప్రతిపక్ష హోదాకు 1,30,00,000 మంది ఓట్లేసిర్రు. నేను ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మొదలు న్యాయం చేయాలి. న్యాయం చేసిన తర్వాత నాన్నను అభిమానించేటటువంటి వ్యక్తులు తెలంగాణలో కూడా కోట్లాది మంది ఉన్నారు. నేను ఇక్కడ ముఖ్యమంత్రి అయిన తర్వాత అక్కడ పార్టీని నడిపిస్తా అని చెప్పి బాజాబ్తా టీవీ ఛానల్ చెప్పినటువంటి నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఏపీలో ముఖ్యమంత్రి అయిన తర్వాతే తెలంగాణలో పార్టీ పనులు చూస్తారు. అంతే, స్పందించాలి కదా. ఇప్పుడు ఇక్కడ ప్రతిపక్ష నాయకునిగా స్పందించేటటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ స్పందించే పరిస్థితి ఉండదు. ఇక్కడ ప్రతిపక్ష హోదా, ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉంటే అక్కడ స్పందిస్తాడు, ఢిల్లీలో స్పందిస్తాడు, అంతటా స్పందిస్తాడు. కానీ 40 సంవత్సరాల అనుభవం నాకున్నటువంటి అనుభవం ఎవరికి లేదని చెప్పినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ తెలంగాణలో దుఃఖం ఎందుకు బంద్ చేసుకున్నావు, నీ షటర్ ఎందుకు మూసుకున్నావు అంటే నువ్వు ఖచ్చితంగా మొన్న తెలంగాణ లోపల ఇబ్బంది పెట్టాలని పోయినావు, బోల్ర బొక్కల పడ్డావు, నీ మహాకూటమి మట్టి కరిసింది కనుకనే ఇవాళ అక్కడ నిలబెడతలేవు. ఇవాళ జవాబు చెప్పాలి. నువ్వు టీఆర్ఎస్ తోటి పొత్తు పెట్టుకుంటావు, బీజేపీ తోటి పెట్టుకుంటావు, తగునాం అని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల 13 జిల్లాల ప్రజల ఉసురు తలిగి ఏ కాంగ్రెస్ అయితే కాంగ్రెస్ను మట్టి కరిపించిరో ఆ కాంగ్రెస్ తోటి నువ్వు రాహుల్ గాంధీ తోటి పొత్తు పెట్టుకొని చటాపటాలు వేసుకుంటున్నవే ఆంధ్రప్రదేశ్ ప్రజలు గ్రహించరా? అంత మతి పనుపున్నోళ్ళ ఆలోచన చేయాలి. ఇలా నువ్వు కాంగ్రెస్ సంఖ్యక్తివి, బీజేపీ సంఖ్యక్తివి, టీఆర్ఎస్ సంఖ్యక్తివి, పవన్ కళ్యాణ్ సంఖ్యక్తివి, ఉభయ కమ్యూనిస్టు పార్టీల సంఖ్యలెక్తివి దిగితివి. ఇలా నీకు పొత్తుల పంచాయతీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పొత్తులు పెట్టుకునే కర్మ కానీ, టీఆర్ఎస్ తోటి లోపాయికారి ఒప్పందం పెట్టుకునే కర్మ కానీ, బీజేపీ తోటి లోపాయికారిగా ఒప్పందం పెట్టుకునే కర్మ మాకు లేదు. ఎందుకంటే బాజాబ్తా రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత 4 సంవత్సరాల 9 నెలలు కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో ఉంటుందని మాకు తెలుసు. సోనియా గాంధీ పవర్ఫుల్ లీడర్ అని మాకు తెలుసు. మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రికి ఇంకా 4 సంవత్సరాల 9 నెలలు ఉంటారని మాకు తెలుసు. అయినా రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత అసువులు వాసినటువంటి కుటుంబాలను నేను ఓదారుస్తాను చెప్తే సోనియా గాంధీ నో అంటే ప్రధానమంత్రిని కీలుబొమ్మగా ఆడించేటటువంటి సోనియా గాంధీని ఎదిరించి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్మాణం చేసినాం. ఇవాళ మోదీకి భయపడవలసిన అవసరం మాకు లేదు, పక్కన టీఆర్ఎస్కి భయపడాల్సిన అవసరం లేదు. నీకు భయపడాలి. టీఆర్ఎస్ చూస్తే నీ వెన్నులో వణుకు పుడుతుంది, నీ లాగు తడిసిపోతుంది. ఎందుకంటే ఓటుకు నోటు కేసులో నీ సిగ్గుగా దొరికిపోయినావు, బ్రీఫ్డ్ మీ అని దొరికిపోయినావు, ఆడియో టీపీలు వీడియో టేపులు వాటిలో దొరికిపోయి దొంగలాగా పారిపోయి నువ్వు ఇవాళ ఈ టెంపరవరీ షెడ్లలో ఉండి ఇవాళ నువ్వు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్నావు. చూడు, నీకు భయం టీఆర్ఎస్ అంటే, నీకు భయం ఎవరు బీజేపీ అంటే. ఎందుకంటే బీజేపీకి ఎందుకు భయం అంటే పట్టుసీమ అని పెడితే అది 800 కోట్ల రూపాయలు అయిపోయేటటువంటి పట్టుసీమ ప్రాజెక్టు, దాన్ని 1600 కోట్లకు తీసుకుపోయి కాగు నిర్ణయంతో కాగు మాత్రం ప్రకటించింది 600 కోట్ల రూపాయల ఏది అవినీతి జరిగిందనే మాట. అది భయపడి నువ్వు బీజేపీకి లోపాయికారి ఉన్నావు తప్ప నీకు భయము, నీకు పొత్తులు పెట్టుకున్నా నీకే చెల్లింది, పొత్తులు కాదన్నా నీకే చెల్లింది,
ప్యాకేజీ కావాలన్నా నీకే చెల్లింది, ప్యాకేజీ వద్దన్నా నీకే చెల్లింది. ఇటువంటి దుర్మార్గపు పనులు చేస్తున్నావు కనుకనే ఇవాళ 70 నుంచి 75% మంది కావాలి జగన్, రావాలి జగన్, జగన్ వస్తేనే ఈ రాష్ట్ర ప్రజలకు ప్రయోజనం ఉంటుంది, జగన్ వస్తేనే ఈ రాష్ట్ర ప్రయోజనం జరుగుతుంది, జగన్ గారు వస్తేనే ఈ రాష్ట్రంలో మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి పాలన వస్తుంది. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏ విధంగా అయితే 5 సంవత్సరాల 100 రోజులలో వర్షాలు పడ్డాయో అదే రకంగా వర్షాలు పడతాయి, సస్యశ్యామలంగా ఉండొచ్చు. చంద్రబాబు నాయుడు వస్తే వర్షాలు పడాయి అనేది రూఢి అయిపోయింది, స్పష్టమైపోయింది. ఆ రోజు 9 సంవత్సరాల 13 రోజులు ఉంటే 7.5 సంవత్సరాలు కరువు కాటకాలలో ఉంది సమైక్యాంధ్రప్రదేశ్. ఇవాళ 5 సంవత్సరాల 11 నెలల్లో సుమారుగా 4 సంవత్సరాలు కరువు కాటకాలలో ఉన్నటువంటి పరిస్థితి. అందుకే ప్రజలకు కూడా ఒక సెంటిమెంట్ వచ్చేసింది, చంద్రబాబు నాయుడు వస్తే ఓన్లీ దుర్మార్గము, కరప్షను, ఇసుక దోపిడీ, మట్టి దోపిడీ, అనేకమైనటువంటి దోపిడీలు చేస్తారు, రియల్ ఎస్టేట్ దందాలు చేస్తాడు. అందుకు చంద్రబాబు నాయుడు ఉంటే వర్షాలు కూడా పడాయి, రాజశేఖర రెడ్డి గారి పాలనలో వర్షాలు పడ్డాయి, జగన్మోహన్ రెడ్డి గారు వస్తే వర్షాలు పడతాయి అనేటటువంటి మాట కూడా ఇవాళ ప్రజల లోపల ప్రగాఢంగా విశ్వాసం ఉందనే మాట నేను తెలియజేస్తాను. ఇప్పుడు ఇసుక మాఫీలు అవి మొత్తం బాగా జరిగినాయి అంటారు. వాళ్ళే చెప్పారు కదా, ఇసుక మేము ఫ్రీగా ఇస్తామని కొన్ని రోజులు చెప్పారు, డ్వాక్రా మహిళలే తీసుకుంటారని చెప్పారు, డ్వాక్రా మహిళల ద్వారా చేస్తామని చెప్పి ఆయనకు ఉన్నటువంటి ఆ మందు భాగం ఎమ్మెల్యేలు ఎంపీలు కలిసి డ్వాక్రా మహిళలను నిట్టేటిన ముంచేసిరు, పైసలు సరిపోయినాయి. వాళ్ళంతా వాళ్ళు ఏమేం చేసిరు, మళ్ళీ డ్వాక్రా మహిళలను పక్కన పెట్టి మళ్ళీ మేమే ఉచితంగా ఇస్తామనే మాట చెప్పారు, అండ్ అవినీతి జరిగిందని వాళ్ళే చెప్పారు. అందుకు చంద్రబాబు నాయుడు తడబడుతున్నాడు, ఏజ్ కూడా పెద్దగా అయిపోయింది, 70 సంవత్సరాలకు వచ్చిండు, ప్రజలలో ఏం మాట్లాడుతుండో అర్థమైతలేదు. ఓసారి నేను జైలుకు పోకుండా మీరే కాపాడాలంటాడు. నువ్వు జైలుకి ఎందుకు పోతావు? నువ్వు న్యాయంగానే ఉంటే ఇప్పుడే నువ్వు స్టేల మీద బతుకునేది. 21 స్టేలు ఉన్నాయి. ఏలేరు స్కామ్ అనేది, లిక్కర్ స్కామ్ అనేది ఇవ్వాలది కాదు, సుమారుగా 20 సంవత్సరాల కింద స్టే ఉంటే ఆ స్టే అట్నే ఉన్నది. నువ్వు కోట్లను కానీ అందరినీ మేనేజ్మెంట్ చేసే శక్తి నీకు ఉంది, కానీ ప్రజలను మేనేజ్మెంట్ చేయలేవు కదా. వ్యవస్థలను మేనేజ్మెంట్ చేస్తాం. ఎన్ని రకాలు చూడండి. ఒక రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2009లో అప్పుడున్న డీజీపీ పూర్తిగా అన్యాయంగా చేస్తుండని చెప్పి మాట చంద్రబాబు నాయుడు గారు చెప్తే ఆ రోజు సెకండ్స్ మీద డీజీపీని పక్కన పెట్టి కొత్త డీజీపీని పెట్టి ఎలక్షన్లకు పోయినటువంటి మాట. ఇవాళ నువ్వు ఏదైతే ఇంటెలిజెన్స్ డీజీపీని పెట్టుకున్నావు, ఆ డీజీపీ ఇంకొక 4-5 జిల్లాల ఎస్పీలు ఇబ్బంది పెడుతున్నారని చెప్తే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు రూల్ పొజిషన్ ప్రకారం ఎంక్వైరీ చేసి వాళ్ళని పక్కన జరిపితే హైకోర్టుకు పోయి ముట్టకాయలు కొట్టించుకునే పరిస్థితి వచ్చిందే నీకు. ఈ మర్డర్ కేసుల మైండ్ను పక్కన పెట్టు. ఎంత ఈ పెద్ద మనిషి, ఈ ప్రబుద్ధుడు, ఈ అన్యాయాల మీద బతికేటటువంటి చంద్రబాబు నాయుడు రాజ్యాంగం గురించి మాట్లాడతాడు, అంబేద్కర్ గారి గురించి మాట్లాడతాడు. 23 మంది ఎమ్మెల్యేలను గొర్రెలను కొన్నట్టు కొని, 3 మంది ఎంపీలను గొర్రెలను కొన్నట్టు కొని, అందులో 4గురిని రాజ్యాంగానికి వ్యతిరేకంగా మంత్రి పదవులు ఇచ్చి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో నువ్వు ఉండి రాజ్యాంగం గురించి, అంబేద్కర్ గారి గురించి, స్వతంత్రం గురించి ఏం మాట్లాడుతాడో అర్థం కాని పరిస్థితిలో చంద్రబాబు నాయుడు ఉన్నారు కనుక ప్రజలు ఇక ఆయనను బంగాళాఖాతంలో కలపడం ఖాయం, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవడం ఖాయం. ఇంకోటి చెప్తున్నాను నేను, ఏదున్నా బాజాప్తా చేయాలి. రాజశేఖర రెడ్డి గారు చేసిన బాజాప్తా చేసిండు, ఎన్టీ రామారావు చేసిన బాజాప్తా చేసిండు, మరి చెన్నారెడ్డి గారు చేసిన బాజాప్తా చేసిండు రాజకీయాలు తప్ప బేజాప్తా ఎప్పుడు చేయలే. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే కోవలో బాజాప్తా చేస్తుండు. నువ్వేం చేస్తున్నావు? ఇవాళ పవన్ కళ్యాణ్ తోటి నామినేషన్ లేపిస్తావు. ఆ ఎవరు మనం ఆయన చూడండి పాస్టర్ గారు కేఏ పాల్, ఆ కేఏ పాల్ తోటి నామినేషన్ లేపిస్తావు. అవి మా నాయకులకు సంబంధించినటువంటి పేర్లు ఉండేటట్టు వేపిస్తావు. ఎందుకు ఇంత దిగజారిపోయినావు? ఇంకోటి మాటకు ముందటో మాట చెప్తూ ఉంటాడు, హైదరాబాదు నేను కట్టిన, సైబరాబాదు నేను కట్టిన, ఔటర్ రింగ్ రోడ్ ఎప్పుడైంది? రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన 5 సంవత్సరాల్లో కూడా ఔటర్ రింగ్ రోడ్ అయింది. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు ఫౌండేషన్ వేసారు. ఆ ఫౌండేషన్ బోర్డు చూసుకోమని నెట్లో కొడితే తెలుస్తుంది. ఇంత అబద్ధాలా? హైదరాబాదు శంషాబాద్లో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు శంకుస్థాపన చేసింది, శిలాఫలకం వేసింది సోనియా గాంధీ, రాజశేఖర రెడ్డి గారు. 3 సంవత్సరాలకు మన్మోహన్ సింగ్ గారు, రాజశేఖర రెడ్డి గారు దాన్ని ఓపెన్ చేసిండు. ఫ్యాబ్ సిటీని రాజశేఖర రెడ్డి గారు తెచ్చిండు. పోని నువ్వు ఏడవైనా ఏదో ఆవు పేడ అనే కథ లేక చెప్తూ ఉంటావు. హైదరాబాదు నాది, హైదరాబాదు నేను, హైదరాబాదు నువ్వు, నేను సైబర్ సిటీ కట్టినా అంటావు. బిడ్డ నేను 2404 వరకు నువ్వు ముఖ్యమంత్రి, అదే ఆఖరి ముఖ్యమంత్రి ఆడ 2004 వరకు ముఖ్యమంత్రి నువ్వు. 9 సంవత్సరాల 13 రోజులు నువ్వు 2004లో చాలా పెద్ద గొప్ప కార్యాలు చేసినావు. ఔటర్ రింగ్ రోడ్ నువ్వే చేసినావు, ఫ్యాబ్ సిటీ అన్నీ చేసినా అంటున్నావు కదా. 2004లో నిన్ను ఎందుకు కొడగొట్టిర్రు? 2009లో నిన్ను ఎందుకు కొడగొట్టిర్రు?
2014లో ఎందుకు ఒడగొట్టిర్రు? 2018లో అసెంబ్లీ ఎన్నికలైతే ముష్టి 13 సీట్లు తీసుకొని 500 కోట్ల రూపాయలు పంపి 6 హెలికాప్టర్లు పంపి కేసీఆర్కు వ్యతిరేకంగా మహాకూటమి ఏర్పాటు చేస్తే నిన్ను 2 సీట్లు గెలిపించి నీ మేనగోడలు చిత్తు నొడగొట్టిర్రు. ఇంకా నువ్వు హైదరాబాద్ గురించి మాట్లాడితే నీకు అసలు ఏమన్నా చీము రక్తం ఉన్నట్ట లేనట్ట ఆలోచన చేసుకోవాలి. కనీసము ఈయన ఎవరికి అందుబాటులో ఉంటాడో ఉండడో నాకు తెలియదు, కానీ నేను ఆయన మాట్లాడేది రోజుకొకసారి పొద్దున్న నుంచి పొద్దుకి మాట్లాడింది ఇవాళ టీవీ ఛానల్ పెట్టుకుంటే మళ్ళీ కనబడతా ఉంటుంది. అది ఇది నిజమా అబద్ధమా అని తెలుసుకునే పరిస్థితిలో కూడా లేకపోతే ఇక చంద్రబాబు నాయుడు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎందుకు నమ్ముతారు? అనుభవం అన్నావు, మోడీ అన్నావు, జోడీ అన్నావు, పవన్ కళ్యాణ్ ఇంటికి పోయి కాళ్ళు పట్టుకున్నావు, మొత్తం మీద 600 అబద్ధాలు ఆడి ముఖ్యమంత్రి అయినావు. ఇవాళ ఇంకా అబద్ధాలు ఆడతామంటే మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రజలు సహించే పరిస్థితులు లేరు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పటికే నష్టపోయి ఉన్నారు. ఆ రోజు మద్రాసు నుంచి విడిపోయిన రోజు ఒకసారి నష్టపోయారు. 56-57 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్లో ఉండి తెలంగాణతో విడిపోయినప్పుడు రెండోసారి నష్టపోయారు. మొన్న మీకున్నటువంటి ఛానల్లే కావచ్చు, మీకున్నటువంటి పలుకుబడే కావచ్చు, మీకున్నటువంటి 1000 కోట్ల రూపాయలతోటి అబద్ధాల మీద మొన్న మళ్ళొకసారి 2014లో మోసం చేసినాం, మళ్ళొకసారి మోసపోయారు. ఇక 2019 11వ తారీఖు నాడు మాత్రం చంద్రబాబు నాయుడు మాటలు కాదు, వాళ్ళకున్న ఛానళ్ళ మాటలు కాదు, వాళ్ళకున్నటువంటి ఏ విషయంలో కూడా ప్రజలు కాంప్రమైజ్ అయ్యే పరిస్థితులు లేరు. వాళ్ళు ఖచ్చితంగా రావాలి జగన్, కావాలి జగన్ అంటారు. అదే పద్ధతిలో ముందుకు పోతారు. రేపు రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుడు ఖాయం. ఏదైతే ఆయన మేనిఫెస్టోలో పెడుతుండో, ఏదైతే నవరత్నాలలో పెడుతుండో చూచా తప్పకుండా ఖచ్చితంగా చేసేటటువంటి ధైర్యం, సాహసం ప్రజల్లో అటువంటి నమ్మకం ఉంది కనుక మేము ముందుకు పోతామని చెప్పి నేను ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేగి కాకండి అతను జైలుకి వెళ్ళే పరిస్థితులు ఉన్నాయని చెప్పి ప్రచారం చేస్తున్నారు. దానిపై మీరు ఎలా స్పందిస్తున్నారు? ఇక ఆయనకు లీగల్గా ఎంత తెలివి ఉందో అర్థమవుతుంది. 1,00,000 కోట్లు అన్నారు, ఏడుకోయిందో తెలియదు. ఇప్పుడు 46,000 తెచ్చి ఏడుకెళ్ళి తెచ్చిరో మాకైతే తెలియదు. అది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద సోనియా గాంధీ, ఎర్రం నాయుడు, అశోక గజపతిరాజు, శంకర్రావు, చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో, సోనియా గాంధీ డైరెక్షన్లో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత పెట్టిన కేసు. దానికి లక్ష ఎప్పుడైతే ఓటుకు దొరికేంతవరకు 1,00,000 అన్నాడు. ఆ ఓటుకు దొరికిన తర్వాత పరారై వచ్చింది. అయితే మళ్ళీ 1,00,000 బంద్ అయింది. ఇవాళ 46,000కి వచ్చింది. ఇవాళ నేను స్పష్టంగా చెప్తా ఉన్నాను, చంద్రబాబు నాయుడు కావచ్చు, చంద్రబాబు నాయుడు వెనక చెంచగిరి చేసిన కావచ్చు, బిడ్డ మీకు కావాలనుకుంటే మీరు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం కూడా తెచ్చుకోవచ్చు. మా జగన్మోహన్ రెడ్డి గారి మీద 1,200 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి అయినటువంటి రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్ ఏదో ఆ 1,200 కోట్లకు సంబంధించిన వాళ్లకు సహాయం చేసినట్టు వాళ్ళు పెట్టుబడులు మా దగ్గర పెట్టింది అనేది వాళ్ళ ఎలిగేషన్. ఈ ఎలిగేషన్లో 13 ఛార్జ్షీట్లు ఉన్నాయి. ఆల్మోస్ట్ 8 ఛార్జ్షీట్లలో గవర్నమెంట్కు సంబంధించినటువంటి ఐఏఎస్ ఆఫీసర్లను మీకు ఈ ఛార్జ్షీట్తో సంబంధం లేదు, ప్రభుత్వంతో సంబంధం లేదని వాళ్ళది డిస్మిస్ చేయడం జరిగింది. 4 3 కేసులు ఉన్నాయి. ఆ కేసులు లీగల్గా ఏ విధంగా పోతామో మేము చేస్తాం. కానీ నీ బతికేంది? బ్రీఫ్డ్ మీ అని చెప్పి బిడ్డ ఇవాళ వరకు చెప్పలేకపోతున్నావు. ఆ గొంతు నాది కాదనైనా, దరిద్రం గొంతు నాది కాదని చెప్పాలి. కేటీఆర్ గారు అయితే చెప్పిండు, ఇంత దరిద్రం గొంతు, ఇంత దరిద్రం ఇంగ్లీష్ ఇంకెవరికి ఉండదని చెప్పిండు. ఆ దరిద్రం గొంతు కాదని చెప్పానండి. ఇవాళ కేసులు తడబడుతుండండి. చంద్రబాబు నాయుడు అండ్ పార్టీకి, ఆయనకు సంబంధించినటువంటి ఛానళ్లకు ఏమి చూయించుకోవాలనే పరిస్థితి, ఏం చూయించలేని పరిస్థితి. వెన్నులో వణుకు స్టార్ట్ అయింది. ఏ గ్రామానికి పోయినా, షర్మిలమ్మ పోయినా, విజయమ్మ పోయినా, చివరకు నాలాంటి కార్యకర్తలు పోయినా ప్రజలు బ్రహ్మరథం పడుతుర్రు. రావాలి జగన్, కావాలి జగన్ అనే స్లోగన్ ఒక్కటే ఉంది. ఆ బాధలో ఏం మాట్లాడుతుండో అర్థం కాని పరిస్థితి. ఒకరోజు ఏమంటాడు, కేసీఆర్కి నీకు యుద్ధం ఏందే? అసలు కేసీఆర్ పార్టీ ఉందా? ఇక్కడ కేసీఆర్ వనికన్నా బీఫామ్ ఇచ్చిండా? కేసీఆర్ ఇక్కడ వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిండా? దరిద్ర ఆలోచన నీకుంది కనుక కేసీఆర్ నొడగొట్టాలని చెప్పి నువ్వు ఆడిపోయి 13 సీట్లు నిలబడి నువ్వు బోర్ర బొక్కల వాడి వచ్చింది నువ్వు. ఆ యుద్ధం వేరు, ఆ ఎలక్షన్ వేరు. ఆ ఎలక్షన్లో ఏదో చంద్రబాబు కేసీఆర్ ఏమో కొట్లాడినట్టు చేసిందని, ఆడ కేసీఆర్కి ఏమో లాభమైందని చెప్పే ప్రయత్నం ఈయన చేస్తే, ఈడ కేసీఆర్కి ఏం సంబంధం? కేసీఆర్ పార్టీ లేదు, కేసీఆర్ బీఫామ్ ఇయ్యలే, కేసీఆర్ ప్రచారానికి రావట్లేదు. ఇది నెంబర్ 1. కేసీఆర్ తిడుతుంటాడు. బీజేపీ, అసలు బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో ఏముందండి? బీజేపీని తిడతాడు. అరే దమ్ము ధైర్యం ఉంటే బిడ్డ, నాకు జగన్మోహన్ రెడ్డి గారికి యుద్ధం నడుస్తుంది, యుద్ధంలో నేను ఏడిపోతే నేను శంకరగిరి మాన్యాల కోత అని చెప్పే ధైర్యం ఉందని? లేదు. నువ్వు 5 సంవత్సరాలు చేసిన కార్యక్రమాలు చెప్పుకునే ధైర్యం ఉందని? నువ్వు పోలవరం 2018లో నీళ్ళు వస్తాయంటివి,
ఇప్పుడు నువ్వే 64% అంటున్నావు, ఆడ 34% కూడా కాలే. దానికో ప్రచారం, ఓ 10 లక్షలు ఏది కూడా చూడండి, మీరు బాగా చెప్తున్న బ్రదర్, మీకు ఏది ఇది చేసినా అని చెప్పే ధైర్యం లేదు. 10 లక్షల కొలువులు వస్తాయి, 2 లక్షల పెట్టుబడులు వస్తాయి, 5 కోట్ల పెట్టుబడులు వస్తాయి. అరే 5 సంవత్సరాల ముఖ్యమంత్రి ఉన్నోడువి ఇది చేసిన నేను, ఇగో ఇది నా ప్రాజెక్ట్, ఇది నేను రాజశేఖర రెడ్డి గారు చేయకుంటే నేను కట్టుసీమ కట్టలేకపోతుంటే, రాజశేఖర రెడ్డి గారు పుణ్యమా అని చెప్పి 5,000 కోట్ల రూపాయలు 5,200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎడమ కుడి కాలువలు దొవ్వించి దాని ద్వారా వచ్చే నీళ్ళని నేను పట్టుసీమ కింద వాడుకున్నా. స్పష్టంగా చెప్పు. రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి ప్రాజెక్టులు 95%, 98% పూర్తయిన వీటిని 2% చేసి ఆడపోయి గులాలు చల్లుకొని, పూలు చల్లుకొని, కొబ్బరికాయలు కొట్టి జలసాలు చేస్తే ప్రజలంత అమాయకుల? ఎప్పుడైనా ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, భారతదేశంలో కావచ్చు బ్రదర్, ఒక ముఖ్యమంత్రి పదవి అనేది ఆషామాషగా రాదు. కొన్ని కోట్ల మందిలో ఒకరికి అవకాశం వస్తుంది. నీకు అవకాశం 3 సార్లు వచ్చింది, 2 సార్లు ఎలుగబెట్టినవేందో తెలిసిపోయింది, 3 సార్లు బయట ఇంట్లో కూర్చోబెట్టి నేను. ఇవాళ నువ్వు 5 సంవత్సరాలు పవర్లో ఉన్న తర్వాత నేను ఇదే చేసిన. ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీకి చేస్తేవి 104 ఎక్కడుందో తెలియదు. ఫీజు రియంబర్స్మెంట్కి వచ్చే వరకు కొన్ని లక్షలాది మంది విద్యార్థులు బీటెక్ అయిపోయింది, ఫీజు రియంబర్స్మెంట్ ప్రభుత్వం ద్వారా రాలే, వాళ్ళు పాస్ అయ్యారు, వాళ్ళ సర్టిఫికెట్లు అక్కడనే ఉన్నాయి. ఆ సర్టిఫికెట్లు ఇస్తే తప్ప ఏండన పోయి కొలువు చేసుకునే పరిస్థితి ఉండదు. ఆ సర్టిఫికెట్లు ఇస్తే తప్ప విదేశాలకు పోయే పరిస్థితి ఉండదు. ఇవాళ 1800 కోట్ల రూపాయలు నువ్వు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చేది ఉంటే అది పక్కన పెట్టి ఇవాళ ఓట్ల గురించి నేను పసుపిత్తునా, కుంకుమిత్తునా, లేకపోతే రైతు బంధిత్తునా, ఇటువంటి దుర్మార్గపు ఆలోచనలు వద్దు. ప్రజలు చాలా తెలివికల్లోళ్ళు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు చెంపలేసుకొని జై జగన్, రావాలి జగన్, కావాలి జగన్ అనే పరిస్థితి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు మా అభివృద్ధి చూసి ఓట్లు వేస్తూ ఉంటున్నారు, దానిపైన మీ స్పందన ఎలా ఉంది? ఏ అభివృద్ధి? ఈ అభివృద్ధి అని చెప్పమనండి. ఆరోగ్యశ్రీ ఎలగబెట్టినవా? 87,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తాను, చేసినవా? డ్వాక్రా మహిళలకు పూర్తి స్థాయిలో లోన్లు మాఫీ చేస్తాను, చేసినవా? నీ అభివృద్ధి ఏంది? నీవు 2,200 కోట్ల రూపాయలు ఇస్తే టెంపరవరీ అసెంబ్లీ కడితివి, నీళ్లు గారుతున్నాయి. టెంపరవరీ సెక్రటరియట్ కడితివి, నీళ్లు గారుతున్నాయి. రోడ్లు కేంద్ర ప్రభుత్వం స్పాన్సర్ తోటి కొన్ని రోడ్లు అయితే అయినాయేమో. కేంద్ర ప్రభుత్వం మనకి ఏమి ఇవ్వలేదు, ప్రత్యేక ప్యాకేజీ ఏమి ఇవ్వలేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం పదే ఎప్పుడు గుర్తొచ్చింది ఆయనకు? దింపుడు గల్లమా? 4 సంవత్సరాలు సంసారం చేస్తారు, కులుకుతారు ఒక దగ్గర, ఓన్ సక్కలో ఒకడెక్తాడు. అసెంబ్లీలో ఏమని చెప్తావు? భారతదేశానికి ఇటువంటి ప్రధాని అవసరము అని చెప్తావు. ఈ ప్రధాని ఎందుకు వచ్చిండో అని చెప్తావు. తీర్మానాలు చేస్తావు. రాత్రి 1 గంటకు లేచి ఆయన ఇచ్చిన ప్యాకేజ్ వెరీ గుడ్ అంటావు. నువ్వు గిది చెప్పు, నీ మేనిఫెస్టోలో చెప్పు, నేను గిది చేసిన. ఈ అల్లాల్ టప్ప మాటలు వద్దు, బక్వాజ్ మాటలు అసలే వద్దు, వాస్తవాలు చెప్పు. నీవు బాజాబ్తా ఫ్లెక్స్లల్లా, బాజాబ్తా కరపత్రాలల్లా మీకు ట్రాక్టర్లో ఉన్న లోన్ పోతుంది, బంగారం లోన్ పోతుంది, రైతులు తీసుకున్నటువంటి లోన్లు మొత్తం పోతాయి. 87,000 కోట్ల రూపాయలు ఇస్తా అని చెప్పిన మాట వాస్తవమా కాదా? దానికి ఇప్పుడు నువ్వేం చెప్పాలి? 87,000 కోట్లు ఇచ్చినా లేదా నేను ఇయ్యలేదు. నేను దాని కోటయ్య కమిటీ చేస్తే 23-4 కోట్లు అయింది. దాన్ని నేను 17,000కు కుదించినా లేదా చెప్పు. ఆ 17,000లో నేను ఇచ్చింది 13,000 కోట్లే. ఈ మిగతా ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కనుక నెత్తికి ఇది మొత్తం దేరిపేస్తా అని చెప్పి ఇవాళ నేను స్టార్ట్ చేసినావు. అంటే నువ్వు 5 సంవత్సరాల కింద మొట్టమొదటి సంతకం పెట్టినటువంటి బుద్ధిమంతునివి ఇవాళకి అది ఇంప్లిమెంట్ చేయాలి. ఇక నీ అభివృద్ధి ఏం చూడమంటావు? జగన్మోహన్ రెడ్డి గారు 18 నెలల క్రితం చెప్పిండు, నేను నా అవ్వాతాతలకు పూర్తి స్థాయి ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ముట్టిన తర్వాత కూడా నేను 2,000 రూపాయల పెన్షన్ ఇస్తా అని చెప్పి 2 సంవత్సరాల కింద ప్లీనరీలో చెప్తే, బిడ్డ నువ్వు ఎన్నికల ముందు వచ్చి నేను 2,000 ఇస్తా అంటాడు. ఏంది? నువ్వు ఎందుకు అభద్రతాపం? నువ్వు నిజంగానే అనుభవం ఉన్న ముఖ్యమంత్రివి, నువ్వు 5 సంవత్సరాలు బ్రహ్మాండంగా చేసినావు. ఎందుకు ఈ లోపాయికారి పంచాయతీ? ఓ దిక్కు కాంగ్రెస్ తోటి ఢిల్లీలో పొత్తు, గల్లీలో లేదు, వాళ్ళ టికెట్లు ఈయన డిక్లేర్ చేస్తారు. ఇంత దౌర్భాగ్యం. ఇప్పుడు నీ అనుభవం జాబ్తను అభివృద్ధి చేసినావు, చెప్పుకో. అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారియే కాపీ చేశారని మీరు అంటున్నారు. అది నేను కాదు, ప్రజలకు అర్థమైతే లేదా? 2 సంవత్సరాల క్రితము ఇడుపులపాయలో గుంటూరులో ప్లీనరీలో మేము అనౌన్స్ చేసినాం, నా అవ్వాతాతలకు నేను 2,000 రూపాయలు ఇస్తా అని చెప్పి, రాను అది 3,000 కూడా చేస్తా అని చెప్పి, దాన్ని నువ్వేం చేసినావు? 3 నెలల ముందు వచ్చి నేను ఇస్తా అంటావు. నీ అనుభవం ఎక్కడ పోయింది? ఏ మట్టిలో కలిసిపోయింది? ఏ మంటలో కలిసిపోయింది?
ఇది నువ్వు తడబడుతున్నావు, నీకు అర్థమవుతుంది. అభివృద్ధి పెట్టమని రేపు మేనిఫెస్టోలో ఆ రోజు 600 వాగ్దానాలు చేసినా 599 అయిపోయినాయి, లేదు 500 అయిపోయినాయి, ఇగో ఇప్పుడు మళ్ళీ 100 వాగ్దానాలు చేస్తున్నా, ఇవి కూడా చేస్తా అని చెప్పే ధైర్యం దమ్ము ఉందా చెప్పు. అంటే ఓట్ల కోసమే ఈ 2 నెలల నుంచి పింఛను 2000 కాడికి ఇస్తున్నారని మీరు అంటున్నారు. నేను కాదు, ప్రజలు గ్రహిస్తున్నారు. ఇప్పుడు మీ ఛానల్ వాళ్ళని తీసుకుపోయి ఏ ముసలమ్మ దగ్గర నన్ను పెట్టు, చెప్తుంది ఆమెనే. నీ సంక్షేమ కార్యక్రమాలు చేయాలి, నువ్వేం చేస్తావు నువ్వు చెప్పు. మేము 2 అంటే 2 అంటివి, 3 అంటే 3 అంటివి, నవరత్నాలకు వెళ్ళి దొంగిలించే పరిస్థితి చేస్తేవి, రైతు బంధు మాదుంటే నువ్వే తీసుకుపోయే ప్రయత్నం చేస్తేవి. అది కూడా ఎప్పుడు నువ్వు సంవత్సరం కింద కేసీఆర్ చేసినట్టు చేసినట్టే శభాషంతుడు నేను. కేసీఆర్ ఎన్నికలకు ముందే 2 దఫాల ఎకరాకు 4000 రూపాయల లెక్క కేసీఆర్ ఇచ్చినటువంటి మాట. నువ్వు అది కాపీ కొట్టి మా దగ్గర కాపీ కొట్టి నువ్వు సంవత్సరం క్రితం నువ్వు స్టార్ట్ చేసేది ఉంది. నీ దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే నువ్వు చేస్తా అన్న రైతు రుణమాఫీ చేయలే. 87,000 కోట్లకి వెళ్ళి 24 కోట్లు చేసి దాన్ని 12 కోట్లకు తీసుకొచ్చి 17,000 కోట్లు చేసి ఆ రుణమాఫీ చేయనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో నువ్వు ఉండి అబద్ధాల పుట్టవు. ఇవాళ మళ్ళీ నేను ఏదో చేస్తా అని జగన్మోహన్ రెడ్డి గారు 2 అన్నారు కనుక నేను 2 అంట, ఆయన 6 అంటే నేను 6 అంట. నీ అనుభవం ఏడా మట్ల కలిసిందా? అదే ప్రజలు గ్రహిస్తున్నారు. ఇప్పుడు అన్ని ఛానల్స్ వచ్చినాయి, సరే ఒక 4 పేపర్లు వాళ్ళకు డబ్బా కొట్టే ప్రయత్నం చేస్తారేమో కానీ అన్ని ఛానళ్ళు వచ్చినాయి. ప్రజలను 3648 కిలోమీటర్లు నడిచి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు స్పష్టత ఇచ్చిండు. ప్రతి ఇష్యూల ఇన్లన్ల కాదు, టీచర్స్ విషయం కావచ్చు, కుమ్మర్ల విషయం కావచ్చు, గొల్లల విషయం కావచ్చు, ఎస్సీల విషయం కావచ్చు, ఎస్టీల విషయం కావచ్చు, ప్రతి కులానికి ఒక స్పష్టత ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు.